లోన్ తీసుకున్నారా? వెహికల్ లోన్ తీసుకోవాలనుకుంటున్నారా? అయితే మీకు గుడ్ న్యూస్, వడ్డీ రేట్లు తగ్గబోతున్నాయి. ఆర్బీఐ వరుసగా రెండోసారి రెపో రేట్ తగ్గించింది. మాంద్యం భయాల సమయంలో ఈ వడ్డీ రేటు తగ్గింపు ఊరటనిచ్చేదే. మరి ట్రంప్ టెన్షన్కు ఈ వడ్డీ రేట్ల కోత ఇంజెక్షన్లా పనిచేస్తుందా? ఆర్థిక వ్యవస్థ పతనం కాకుండా కాపాడుతుందా? వాచ్ దిస్ స్టోరీ. హోమ్ లోన్ తీసుకున్నారా? తీసుకోవాలనుకుంటున్నారా? వెహికల్ లోన్ ఆలోచనలో ఉన్నారా? పర్సనల్ లోన్ తీసుకోవాలన్న ప్లాన్ ఉందా? మీలాంటి వారందరికీ మంచి వార్త చెప్పారు రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ సంజయ్ మల్హోత్రా. రిజర్వ్ బ్యాంక్ మానిటరీ పాలసీ కమిటీ సమావేశంలో రెపో రేట్ తగ్గించాలని నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుతం రెపో రేట్ 6.25% ఉండగా దాన్ని 6% తగ్గించారు. ఈ ఏడాదిలో ఇది రెండో కోత. చాలా కాలం తర్వాత ఫిబ్రవరిలో వడ్డీ రేట్లు 25 బేసిస్ పాయింట్లు తగ్గించారు. ఇప్పుడు మరోసారి తగ్గించడంతో 2 నెలల వ్యవధిలోనే దాదాపు 0.5% తగ్గినట్లయింది. రిజర్వ్ బ్యాంక్ నిర్ణయంతో వడ్డీ రేట్లు దిగిరానున్నాయి. హోమ్ లోన్ తీసుకుని ఇల్లు తీసుకున్న వారికి ఈ నిర్ణయం ఎంతో రిలీఫ్ ఇవ్వనుంది. బ్యాంకులు తమ వడ్డీ రేట్లను మరికాస్త తగ్గించనున్నాయి. దీనివల్ల హోమ్ లోన్ ఈఎంఐ కొంతమేర తగ్గనుంది. ధరలు పెరుగుతున్న ఈ సమయంలో ఇది ఉపయోగకరమైనదే. ఉదాహరణకు మీరు పోయిన నెలలో బ్యాంకు నుండి 50 లక్షల లోన్ తీసుకుని 8.5% వడ్డీ రేటుతో నెలకు 43,000 ఈఎంఐ కడుతున్నారనుకోండి. ఇప్పుడు వడ్డీ రేటు 0.5% తగ్గే అవకాశం ఉంటుంది. అంటే మీరు లోన్ టెన్యూర్ తగ్గించుకుంటే దాదాపు ఏడాది తగ్గుతుంది. 20 ఏళ్ల రుణం కాస్త 19 ఏళ్లకు తగ్గిపోతుంది. అంటే దాదాపు 5 లక్షలకు పైగా మిగులుతుంది. అదే జనవరిలో లోన్ తీసుకుని ఉంటే 2 సార్లు వడ్డీ రేట్లు తగ్గాయి కాబట్టి మీకు వడ్డీ భారం దాదాపు 9 లక్షలకు పైగా తగ్గుతుంది. లోన్ టెన్యూర్ ఏకంగా 22 నెలలు తగ్గుతోంది. కొంతమంది లోన్ టెన్యూర్ కాకుండా ఈఎంఐ తగ్గించుకోవాలని చూడొచ్చు. కానీ ఈ సమయంలో ఈఎంఐ భారాన్ని తగ్గించుకోవడం కంటే లోన్ టెన్యూర్ తగ్గించుకోవాలన్నది నిపుణుల సూచన. హోమ్ లోన్ తీసుకున్న వారికే కాదు, ఇకపై వాహన రుణాలు తీసుకోవాలనుకుంటున్న వారికి కూడా తక్కువ వడ్డీ రేటుకే రుణాలు దక్కనున్నాయి. పర్సనల్ లోన్స్పై కూడా వడ్డీ రేట్లు తగ్గే సూచనలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం నెలకొన్న ఆర్థిక అనిశ్చితి పరిస్థితులు వృద్ధి రేటుపై ప్రభావం చూపుతాయని రిజర్వ్ బ్యాంక్ అంచనా వేసింది. పరిస్థితి మరింత చేయి దాటకముందే వడ్డీ రేట్ల తగ్గింపు నిర్ణయానికి వచ్చింది. అయితే బ్యాంకుల్లో డిపాజిట్లు చేసేవారికి మాత్రం ఇది కాస్త చేదు వార్తే. వారికి తగ్గే వడ్డీ మరికొంత తగ్గే అవకాశాలు లేకపోలేదు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ భారతీయ ఉత్పత్తులపై 27% పన్ను విధించారు. ఫలితంగా మన ఎగుమతులు తగ్గుతున్నాయి. దీంతో మన వృద్ధి రేటుపై ప్రభావం పడుతుందని భావిస్తున్నారు. గోల్డ్మెన్ సాక్స్ లాంటి సంస్థలు కూడా మన వృద్ధి రేటులో కోత పెట్టాయి. ఈ పరిస్థితులకు రేట్ల కోత కొంత ఉపశమనం అని రిజర్వ్ బ్యాంక్ భావిస్తోంది. 5 ఏళ్లలో తొలిసారిగా గత ఫిబ్రవరిలో వడ్డీ రేట్లు తగ్గించారు. ఫలితంగా బ్యాంకింగ్ సిస్టమ్ ద్వారా $80 బిలియన్ లిక్విడిటీ మన మార్కెట్లోకి వచ్చింది. ఇప్పుడు కూడా మన వ్యవస్థను నిలబెట్టడానికి ఇలాంటి నిర్ణయమే తీసుకుంది రిజర్వ్ బ్యాంక్. రిజర్వ్ బ్యాంక్ నిర్ణయంతో స్తబ్దుగా ఉన్న రియాలిటీ రంగానికి మళ్ళీ ఊపు రానుంది. వడ్డీ రేట్లు తగ్గడంతో గృహ రుణాలు పెరిగే అవకాశం ఉంది. అమ్ముడు పోకుండా మిగిలిన యూనిట్లకు మోక్షం దక్కవచ్చు. నత్తనడకన సాగుతున్న ప్రాజెక్టులు మళ్ళీ పట్టాలెక్కనున్నాయి. వాహనాల అమ్మకాలు కూడా కాస్త మందగించాయి. దానికి కూడా ఇది బూస్ట్లా పనిచేయనుంది. ఈ ఏడాది అమెరికా ఫెడ్ మరో 2 సార్లు రేట్ల కోత పెడుతుందన్న అంచనాలున్నాయి. అదే జరిగితే మన దగ్గర కూడా వడ్డీ రేట్లు భారీగా తగ్గే అవకాశాలున్నాయి.